డాక్టర్ గారు, డీహైడ్రేషన్ అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? సో బాడీలో మనకి అరౌండ్ 5.5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ ప్రాపర్గా బాడీ ఫంక్షనాలిటీకి ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ వాటర్ కంటెంట్ తగ్గుద్దో దీన్నే డీహైడ్రేషన్ అంటాం. ఈ డీహైడ్రేషన్ కారణాలు పలు రకాలు. పర్టికులర్గా ఈ సీజన్, సమ్మర్ సీజన్ మాట్లాడుతున్నప్పుడు మనం ఎండ తాకిడి వల్ల డీహైడ్రేషన్కి గురవుతాం. సో ఇన్ జనరల్ రికమెండేషన్ వాటర్ తీసుకోవడం అనేది కాస్త పెంచమని చెప్తాం. అందుకోసమే వాటర్ ఇంటేక్ని అరౌండ్ 3 to 4 లీటర్స్ అనేది ఆల్వేస్ రికమెండ్ చేస్తుంటాం. సో వింటర్లో 3 లీటర్స్ తాగినా కానీ సమ్మర్లో 4 లీటర్స్ వరకు తీసుకున్నందుకు ఈ ఇన్సెన్సిబుల్ లాస్ ఆర్ హీట్ ఒత్తిడి వల్ల వచ్చే డీహైడ్రేషను మనం నివారించుకోవచ్చు. అలాగే డీహైడ్రేషన్ అనేది పర్టికులర్గా ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లో లూజ్ మోషన్స్, వామిటింగ్స్ చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి. సో ఆ కారణంగా కూడా డీహైడ్రేషన్కి గురవడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా కొంతమంది కన్జంప్షన్ ఆఫ్ వాటర్ డెలిబరేట్గా సరిగ్గా తీసుకోరు. హీట్ ఎక్స్పోజర్ జరిగినప్పుడు వీళ్ళల్లో ఏదైతే రికమెండెడ్ 3 to 4 లీటర్స్ తీసుకోరో డీహైడ్రేషన్కి గురయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే కొంతమంది డ్రగ్ ఇండ్యూస్ డీహైడ్రేషన్, ఏదైతే బ్లడ్ ప్రెషరు, హార్ట్ డిజీజ్, లివర్ డిజీజ్, కిడ్నీ డిజీజ్లో వాడతామో కొన్ని మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి బాడీని డీహైడ్రేషన్కి గురయ్యే విధంగా చేస్తాయి. సో వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే షుగర్ శాతం ఉన్న పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పాపులేషన్లో ఎవరికైతే షుగర్ పెరుగుద్దో వాళ్ళల్లో కూడా డీహైడ్రేషన్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి హయ్యెస్ట్ రిస్క్ ఆఫ్ డీహైడ్రేషన్ ఉంటుంది. ఆ డీహైడ్రేషన్ స్టేజెస్ తర్వాత సన్ స్ట్రోక్కి దారితీస్తుంది కాబట్టి ఇది కూడా మీరు గమనించుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే కాకుండా కొన్ని యాక్సిడెంటల్స్, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా పని చేస్తూ కూడా యాక్సిడెంట్కి గురి అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళల్లో రక్తం లీక్ అయినప్పుడు కూడా డీహైడ్రేషన్కి గురవుతారు. సో ఈ డీహైడ్రేషన్ రక్తహీనత వల్ల వచ్చేది. ఎందుకంటే వాటర్లో ఆల్మోస్ట్ 70 to 80%, బ్లడ్లో ఆల్మోస్ట్ 70 to 80% వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు డీహైడ్రేషన్కి గురవుతారు. కాబట్టి ఆ కారణంగా కూడా మనకి డీహైడ్రేషన్ అనేది ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా పలు విధాలుగా మనకి డీహైడ్రేషన్ అనేది సోకేదానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, డీహైడ్రేషన్ని ఎలా నివారించాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సో డీహైడ్రేషన్ నివారించడం అంటే నేచరే మనకి గిఫ్ట్ ఇస్తుంది. ఏం గిఫ్ట్ ఇస్తుందంటే ఈ టైమ్ ఆఫ్ ద సీజన్ మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అవైలబుల్కి వస్తుంది. సో ఎప్పుడు కూడా ఇట్లా డీహైడ్రేషన్ని మనం న్యాచురల్ పద్ధతుల్లో కరెక్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటిలో ముఖ్యమైనది ఫ్రూట్స్ ద్వారా వచ్చే హైడ్రేషన్లో మనకి గ్లూకోజే కాకుండా వాటితో సంబంధించిన సాల్ట్స్ కూడా మన బాడీలోకి చేరుతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రూట్ రిలేటెడ్ పానీయాలు తీసుకున్న వల్ల మనకి ఈ డీహైడ్రేషన్ ఈజీగా కరెక్ట్ అవుతుంది. వాటిల్లో ఎక్కువ శాతము మనము తరచుగా చూస్తున్న వాటర్ మెలను, మస్క్ మెలను, పైనాపిల్ ఇలాంటివన్నీ కూడా హైడ్రేషన్కి మనం వాడుకోవచ్చు. అదేవిధంగా నేను రికమెండ్ చేసేది న్యాచురల్ పద్ధతుల్లో వచ్చే పానీయాలు. వీటిల్లో ముఖ్యంగా కోకోనట్ వాటరు, షుగర్ కేన్ జ్యూసు, ఇంట్లో తయారు చేసిన నిమ్మరసము, అలాగే ఇంకా అవసరమైతే గంజి, పప్పు మీద వాటరు, దాల్ వాటరు, బార్లీ వాటరు ఇలాంటివన్నీ కూడా మనము వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మజ్జిగ వల్ల వచ్చేది ఏంటంటే మిల్క్ రిలేటెడ్ ప్రోటీన్, దాంతోపాటు కాస్త సాల్టు, దాంతోపాటు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మజ్జిగ ద్వారా కూడా హైడ్రేషన్ అనేది మనకి సమపావుల్లో చేకూరుతాయి. ఇలా న్యాచురల్ పద్ధతుల్లో, అంటే ఇక్కడ నేను హైలైట్ చేయదలుచుకుంది ఏంటి, కాఫీలు, టీలు, ఈ కోక్ రిలేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వీటిలన్నిటి వల్ల డీహైడ్రేషన్కి గురయ్యేదానికి రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. ఏవైతే నేను సూచించానో వాటిలో డీహైడ్రేషన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అందుకోసం సమ్మర్లో ఇట్లాంటి డ్రింక్స్ తీసుకున్న దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది సంపూర్ణంగా వస్తాయి. ఎలాంటి మందులు డీహైడ్రేషన్ లేదా సన్ స్ట్రోక్ రావడానికి దారితీస్తాయి?
సో ఎక్కువ శాతం డీహైడ్రేషన్ క్రియేట్ చేసే మందులు బ్లడ్ ప్రెషర్ మందులు, కొన్ని డయాబెటిక్ మందులు, కొంత అలర్జీ మందులు, కొంత మానసిక ఒత్తిడికి వాడే మందులు. వీటిలో ఎక్కువ శాతం బాడీలో ఈ హైడ్రేషన్ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో వాటిల్లో ఇంటర్ఫరెన్స్ తీసుకొచ్చి ఆ కారణంగా మనం డిహైడ్రేషన్కి గురయ్యేటట్టు జరుగుతుంది. సో వీటిల్ని ఎప్పుడైనా మనం క్వశ్చనబుల్ వస్తే మీ డాక్టర్ని సంప్రదించి ఈ చేంజెస్ ఏవైతే రికమెండ్ చేస్తారో అవి పాటించడం అనేది ఇంపార్టెంట్. తరచుగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఏదైతే హై రిస్క్ పాపులేషన్ నేను చెప్పానో వాళ్ళు సమ్మర్ టైంలో మీ డాక్టర్ని సంప్రదించిన దానివల్ల ఇలాంటి అనర్థాలు మనకు కాకుండా మనం నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం ద్వారా సన్ స్ట్రోక్ని నివారించవచ్చా? సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సింది సన్ స్క్రీన్ అనేది చర్మానికి సంబంధించింది, సన్ స్ట్రోక్ అనేది అవయానికి సంబంధించి, అవయం అంటే బ్రెయిన్, హార్ట్, లివరు, కిడ్నీలు వాటికి సంబంధించింది. సో సన్ స్క్రీన్ పూసుకున్న దానివల్ల మనకి వడదెబ్బ తాకదు అనేది ఒక అపోహ. ఎందుకంటే బాడీ మీద సన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో డీహైడ్రేషన్ ఆపలేదు. ఓన్లీ సన్ ఇంటెన్సిటీతో స్కిన్ బర్న్ జరగడం, స్కిన్ డ్యామేజ్ జరగడం వాటిని కాపాడగలుగుతుంది. కానీ ఏదైతే డీహైడ్రేషన్కి గురవుతారో, ఏదైతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్కి గురవుతారో, ఏదైతే హీట్ ఎగ్జాషన్కి గురవుతారో తద్వారా హీట్ స్ట్రోక్కి దారితీస్తుందో అవి నివారించడం సన్ స్క్రీన్ వల్ల వీలు పడే పరిస్థితే కాదు. సన్ స్క్రీన్ వల్ల జరిగేది ఓన్లీ చర్మానికి సంబంధించిన ప్రొటెక్టివ్ మెకానిజం, దట్స్ ఆల్. డాక్టర్ గారు, సన్ స్ట్రోక్ కారణాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమ్మర్ సీజన్లో ప్రతి సంవత్సరము ఈ హీట్ వేవ్ అనేది పెరుగుతూ వస్తుంది. టెంపరేచర్స్ కూడా అదేవిధంగా ప్రపోర్షనేట్గా పెరుగుతున్నాయి. చాలామందికి ఈ హీట్ ఒత్తిడి తాకిడి వల్ల హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్స్ అనేవి రెగ్యులర్గా గమనిస్తూనే ఉన్నాం. పర్టికులర్గా మనకి డయాబెటిక్ పాపులేషన్, హైపర్టెన్సివ్ పాపులేషన్, హార్ట్ డిజీజ్, కిడ్నీ డిజీజ్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజల్లో ఇలాంటి డిసీజ్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇటువంటి తాకిడికి ఈజీగా ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కారణంగా జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవాయిడింగ్ గెటింగ్ ఇన్ టు స్కన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మ్యాక్సిమం ఈ పాపులేషన్ ఏదైతే నేను హైలైట్ చేశానో వీళ్ళు దీన్ని ప్రాక్టికల్గా గమనించుకోవాలి. ఈ గమనించుకోవడం అనేది కూడా ఎలా అంటే 11 to 3 సన్లోకి పోవడం అవాయిడ్ చేయడం, తర్వాత ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. ప్రాపర్ హైడ్రేషన్ అనగా గంటకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, వీలైన చోట కాస్త ఎలక్ట్రోలైట్స్, ఎనర్జీ, గ్లూకోజ్ వచ్చే విధంగా చల్లటి పానీయాల్లో ఫ్రూట్స్ ఇన్ఫ్యూజన్ తీసుకుంటే మంచిది. అదేవిధంగా మనకి అవైలబిలిటీ ఉన్న పండ్లు ఏవైతే మ్యాంగోస్ కానివ్వండి, వాటర్ మెలన్స్ కానివ్వండి, మస్క్ మెలన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాడీలో హైడ్రేషన్ పెంచుతూ షుగర్ లెవెల్స్ని కూడా పెంపొందిస్తాయి. కాబట్టి హీట్ క్రాంప్స్ రాకుండా, హీట్ ఎగ్జాషన్కి గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు వెస్టర్నైజేషన్ మోడ్లో చాలామంది డ్రెస్సింగ్ ప్యాటర్న్ మార్చేశారు. ఈ డ్రెస్సింగ్ ప్యాటర్న్స్లో మనం గమనించుకోవాల్సింది, మన దేశంలో ఏదైతే కాటన్ ఉత్పత్తి ఉంటుందో కాటన్కి సంబంధించిన దుస్తులు వేసుకుంటే డెఫినెట్గా హీట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ బాడీ మీద పడవు. అండ్ వేసుకునే దుస్తులు లూజ్ ఫిట్టింగ్స్లో ఉండాలి. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ అంబ్రెల్లా వాడడము, టోపీ పెట్టుకోవడము, స్కార్ఫ్ వాడడము, గాగుల్స్ వాడడము చేయడం వల్ల హీట్ ద్వారా వచ్చే అనర్థాలు మన బాడీ మీద పడకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ యాట్ రిస్క్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో అరౌండ్ 5 years అండ్ బిలో, 60 years అండ్ అబవ్, వీళ్ళు ఇంకా ఇంపార్టెంట్గా జాగ్రత్తలు తీసుకుంటూ వీలైన చోట అనవసరంగా ఎండకు పోకుండా, ఎండ తాకిడి పడకుండా హీట్ స్ట్రోక్ని నివారించుకోవచ్చు.